మిస్ అవుతూ ఉంటాయో, ఈ రెండు యాడ్ అవుతూ ఉంటాయో, ఫైనల్గా ఎట్లా ఎండ్ అయిపోతాం మనం? వాడికి వచ్చిన సక్సెస్ని బట్టి వాడు గర్వపడి, వాడు కడుపు నిండి లగ్జరీగా లేకపోతే సుఖంగా జీవించడం అలవాటు చేసుకుని పక్కన వాడిని పట్టించుకొని స్థితిలోకి వాడు ఒకవేళ వెళ్తే ఆ స్థితి వాడికి ఎటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది? నిదానంగా ఆ ఇల్లు లేకపోతే ఆ సంఘము ఒక సదోమ పట్టణంగా మారిపోతుంది. ఆ ఇల్లు ఆ సంఘము నిదానంగా ఎటువంటి పట్టణం ఎట్లా మారిపోద్ది? సదోమ పట్టణంగా మారిపోతుంది. పెద్ద పెద్ద సంఘాల్లో మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చదివితే, ఇంటర్నేషనల్ పేపర్స్ చదువుతా ఉంటే అర్థమవుతుంది. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి స్థాపించబడిన చర్చిలు ఉన్నాయి. పెద్ద పెద్ద సంఘాల్లో ఇప్పుడు జరుగుతున్న మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఫాదర్లు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, సంఘస్థులతో వాళ్ళు చేస్తున్న ఫిజికల్ అబ్యూస్ మీద చాలా న్యూస్లు ఉన్నాయి బయట. సంఘాల్లో ఉన్న చెడు ప్రవర్తనల మీద బయట మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చూడండి. మన టీవీ ఎన్టీవీలో చూస్తే జగన్, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు నాయుడు తప్పితే ఎవడు కనిపించడు మనకి. వాళ్ళకి పని ఉండదు, చెప్పేవాడికి పని ఉండదు, మనకి పని ఉండదు. అది చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ న్యూస్ గమనించండి, చర్చ్కి సంబంధించిన న్యూస్ని గమనించండి. చర్చ్ న్యూస్లో ఏమొస్తుంది తెలుసా? మెయిన్ సెక్యులర్ వరల్డ్లో, బయట ప్రపంచంలో చర్చ్ గురించి మాట్లాడుకుంటుంది ఏంటి తెలుసా? చైల్డ్ అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్, ఇట్లాంటి పాపాలు సంఘంలో బయటకు వచ్చి రకరకాల న్యూస్ బయటకు వస్తున్నాయి. కారణం ఏంటి? సంఘం గర్వపడి, సంఘంలో జనాలకి తినటానికి సమృద్ధిగా ఉండి, సంఘంలో లగ్జరియస్ లైఫ్ స్టార్ట్ అయ్యి, సంఘంలోంచి పేదవారికి సహాయం చేయాలన్న తత్వం పోయేటప్పటికి ఆ సంఘం ఎట్లా మారిపోతుంది? సదోమ పట్టణంగా మారిపోతుంది. హోమోసెక్షువాలిటీని సపోర్ట్ చేస్తున్న పాస్టర్లు ఉన్నారు, ఆ లైఫ్ స్టైల్లో జీవిస్తున్న పాస్టర్లు ఉన్నారు. క్రైస్తవ దేశాలుగా చెప్పుకోబడుతున్న దేశాలు, వాటిని అంగీకరించిన దేశాలు చాలా ఉన్నాయి బయట. కారణం ఏంటి చెప్పండి? గర్వము, కడుపు నిండిన స్థితి, సమృద్ధి, సుఖంగా బ్రతికే స్థితి, పేదవాళ్ళ గురించి ఆలోచన లేని స్థితి. ఈ సిచ్యువేషన్స్ మనల్ని ఎటు దారితీస్తాయి అంటే మనిషి శారీరకంగా పతనం అయిపోవడానికి దారితీస్తుంది. సమాజంలో శారీరక విలువలు లేవు అంటే సమాజానికి వస్తున్న గర్వాన్ని బట్టి, సమాజానికి వచ్చిన కడుపు నిండిన స్థితిని బట్టి, సమాజంలో ఉన్న సుఖవంతమైన జీవితాన్ని బట్టి. అందుకే యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కడుపు నిండిన వారలారా జాగ్రత్త అన్నాడు, ధనవంతులైన వారలారా జాగ్రత్త అన్నాడు. కడుపు నిండితే జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు, ధనం ఎక్కువ ఉంటే జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు. ఎందుకంటే నీ కడుపు నిండి నీకు సుఖం ఎక్కువైతే నీ శరీరం చెడిపోద్ది. మన పిల్లల్లో ఇటువంటి శారీరక బలహీనతలు రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఏమి నేర్పియాలా? దేవుని ముందు తగ్గింపు నేర్పియాలా? ఉన్న దాంట్లో సమృద్ధిగా జీవించడం నేర్పియాలా? పొరుగువారి పట్ల ప్రేమ నేర్పియాలా? వాడుకున్నది పక్కనోడికి పంచడం నేర్చుకుంటే, దేవుడు మనల్ని ప్రేమించినట్టు మన పొరుగువారిని మనం ప్రేమించినప్పుడు పొరుగువారి జీవితంలో మన బలహీనతల్ని మనం ఇంపాక్ట్ చేయడానికి అక్కడ అవకాశము ఉండదు. గమనించండి, ప్రాస్పెరిటీ గాస్పెల్లో ఉన్న ప్రాబ్లం ఇది. పేదవారికి సహాయం చేయడం అన్న తత్వం పోయింది అంటే సంఘాల్లో ప్రాబ్లం వస్తుంది. అన్యులు చేసే హేయమైన పనులు ఇది మొట్టమొదటిది. ఇటువంటి పరిస్థితుల్లోకి ఆనాడున్న ఇజ్రాయేలీలు వెళ్ళారు, ఈనాడున్న క్రైస్తవులు కూడా వెళ్తా ఉన్నారు. రెండవది ఏదో చూడండి, వాళ్ళు దేవుని మందిరాన్ని ఏం చేశారు? అపవిత్రపరిచారు. అపవిత్రపరచడం అంటే ఎట్లా అర్థం? అపవిత్రపరిచారు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము. దేవుని మందిరాన్ని అపవిత్రపరచడం అంటే ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము
7వ వచనం నుంచి 7th verse నుంచి. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను దింపగా ఆయన దింపగా గమనించండి, ఈ 8వ వచనము 8, 9, 10 అధ్యాయాలు 8th chapter, 9th chapter, 10th chapter దేనికి చూపిస్తా అంటే సొలొమోను కట్టిన మందిరంలోంచి దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మోషే ఆ గుడారాన్ని కట్టినప్పుడు దేవుని షెకీనా గ్లోరీ గుడారం మీద దిగొచ్చి ఆ మహిమలో దేవుడు ఇజ్రాయేలీయులతో జీవించడం మొదలుపెట్టాడు. మోషే తర్వాత యెహోషువ కనిపిస్తాడు, తర్వాత న్యాయాధిపతులు కనిపిస్తారు, సౌలు జీవితం కనిపిస్తుంది, దావీదు, సొలొమోను తర్వాత వచ్చిన రాజులే మీరందరూ చదువుతున్న. సొలొమోను చేసిన తప్పు మిగతా రాజులందరిలో మొదలైంది. అప్పుడు ఏమైంది అంటే కరెక్ట్గా ఈ యెహెజ్కేలు 8వ అధ్యాయంలో 8, 9, 10 అధ్యాయాల్లో ఏం జరుగుతుందంటే దేవుని మహిమ ఇజ్రాయేలీని విడిచిపెట్టి వెళ్ళిపోయింది పైకి. ఆ మందిరంలోంచి దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతుందో దేవుడు ఏం చేస్తాడంటే యెహెజ్కేలుకి కారణాలు చూపించాడు, రీజన్స్ చూపించాడు. ఎందుకు దేవుని సన్నిధి ఇజ్రాయేలీలతో ఉండకుండా వెళ్ళిపోతుందో ఆ రీజన్స్ చూపిస్తా ఈ 8, 9, 10 అధ్యాయాలు మొత్తం ఆ కారణాలు చూపిస్తూ ఉంటాడు దేవుడు. దాంట్లో ఇది ఒక కారణం చదవనమ్మా. ఇప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఏ గోడ ఇది? మందిరం గోడ. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని. ఆగండి, అక్కడ ఏం జరిగింది? గోడకి కన్నం దొవ్వమన్నాడు దేవుడు. గోడ కన్నం దొవ్విన తర్వాత కన్నంలోంచి ఏం కనిపించింది? ద్వారం కనపడు. జనరల్గా డోర్ ముందు ఎవడని గోడ కట్టుకుంటాడా? డోర్ ముందు గోడ ఉంటుందా? అంటే ఏం జరిగిందని అక్కడ డోర్ వేసేసి అసలు వే మొత్తాన్ని సీల్ చేశారని, అంటే ఇక మార్గం లేకుండా చేశారని. అది అక్కడ మీనింగ్. అంటే ఇందుకు ముందు అక్కడ మార్గం ఉండేది, ఆ మార్గాన్ని మూసేశారు. మార్గాన్ని మూసేసి దాన్ని ఎదురు అంటే అటువంటి మార్గం ఉందన్న కాన్సెప్టే లేకుండా దాని మీద గోడ కట్టేశారు. గోడ కట్టేసి లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు? హేయకృత్యములు. చదవమ్మా. వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి తిని అప్పుడు ప్రాకడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇజ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇజ్రాయేలీల పెద్దలు 70 మందియు వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ యాకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూప వాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఇజ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూస్తున్నావు కదా. గమనించండి, ఆ మందిరంలో చూసినప్పుడు ఏం కనిపించింది? గోడల మీద రకరకాల ఆకారాలు, దేవతల బొమ్మలు కనిపించినాయి. అక్కడున్న ప్రతి ఒక్కడు ఆ బొమ్మలకి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. ఈ డిస్క్రిప్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఇది ముయ్యొద్దు, క్లోజ్ చేయొద్దు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. 19వ వచనం నుంచి చదవండి, 18వ వచనం నుంచి చదవండి. దేవుడు గురించి తెలియాల్సిందంటే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు వాళ్ళకి తెలియజేశారు. దేవుని గురించి ఎట్లా తెలుస్తుంది?
దేవుడు చేస్తున్న కార్యాల గురించి ఆలోచించడం వల్ల దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడా? మరియు ఎరిగి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మహిమా స్వరూపంగా మార్చారు. దేవుని మందిరం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? దేవుని మందిరం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అవునా? ఆలోచించండి. నిజంగా మన హృదయంలోకి తొంగి చూస్తే ఎవరెవరు ఇమేజెస్ కనిపిస్తాయి, ఎవరెవరు బొమ్మలు కనిపిస్తాయి, ఎవరెవరు బొమ్మలు కనిపిస్తాయి. దేవుడు ఎవరో తెలిసి దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ దేవుడికి ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? మందిరంలో మార్గాన్ని క్లోజ్ చేసి దానికి గోడ కట్టి లోపల ఈ బొమ్మలకి, ఈ పాకే జంతువులకి, ఈ విగ్రహాలకి ఎవరి కాళ్ళు ధూపం వేస్తున్నారు. క్రైస్తవుల జీవితాల్లో కూడా ఇంతే. ఎవరి బొమ్మలు వాళ్ళకున్నాయి, ఎవరి లక్ష్యాలు, ఎవరి గమ్యాలు, ఎవరి విగ్రహాలు వాళ్ళకున్నాయి. వాటి లక్ష్యాలు, ఆ గమ్యాలు చేరటానికి దేవుడి దగ్గరికి ఏమైనా వస్తున్నారేమో కానీ, లేకపోతే మీ హృదయంలో మెయిన్ ప్రయారిటీ తీసుకుంటున్న పెద్దపీట వేస్తున్న విషయాలు ఏంటి? రకరకాల ఇమేజెస్. అవి మనుషులు కావచ్చు, లోకంలో డిగ్రీలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పొజిషన్స్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన హృదయాలు నిజంగా డిసెక్షన్ చేసి చూస్తే రోజు మొత్తం మనం విచారించేది, రోజు మొత్తం మనం బాధపడేది, రోజులో ఎక్కువసార్లు మనం ఆలోచించేది, మనకి ఎక్కువ ఇబ్బంది కలిగించే విషయాలు ఏంటి? దేవుడేనా? నిజంగా దేవుడేనా? ఆ రోజు యెహెజ్కేలుని మందిరంలోకి వెళ్ళి చూస్తే యెహెజ్కేలుకి ఎవరో ఏం కనిపించినాయి అంటే, అక్కడ 70 మంది ఈ సన్హెద్రిన్ ఈ పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? ఎవడు కాడు ప్రతి ఒక్కడు ధూపం వేస్తున్నాడు. ఆ ధూపం ఎట్లయిపోయింది? యాక్చువల్గా ఆ ధూపం ఎక్కడ వేయాలా? అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉండే ఒక బలిపీఠం ఉంటుంది, ఇన్సెన్స్ ఆల్టర్. అది సాంబ్రాణితో వేసే ధూపం. అది అక్కడ వేయాలా? ఎప్పుడు వేయడాది? దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి, దేవుని ప్రసన్నత చేసుకోవడానికి అక్కడ వేయాలి. అది ఆ కర్టన్ ముందు, అతి పరిశుద్ధ స్థలానికి ముందు ఆ కర్టన్ ఉంటుంది, కర్టన్ బయట అది ఉంటుంది. అక్కడ వేయాల్సిన ధూపాన్ని దేనికి వేస్తున్నారు అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? వాటికి ఎక్కువ విలువిస్తున్నాడని. ఎంతగా వాటికి విలువ ఇచ్చేశారంటే, ఆ మందిరంలో వాటి యొక్క చిక్కటి మేఘం కమ్ముకుపోయింది. ఈరోజు సంఘంగా, లేకపోతే క్రైస్తవులుగా మనం 2-3 లేకపోతే ఒక 10 మంది కూర్చుంటే, ఎవడు కష్టం వాడిది, ఎవడు ప్రాబ్లం వాడిది, ఎవడు గమ్యాలు వాడి, ఎవడు ఇంపార్టెన్స్లు వాడి, ఎవడు ప్రయారిటీస్ వాడి, ఎవడు ధూపం వాడిది. నిజంగా మన ఆలోచనలు, మనకున్న వరీస్ని బట్టి, లేకపోతే మనకున్న ప్రయారిటీస్ని బట్టి ధూపం వస్తుంది అనుకోండి, బయటకు పొగ వస్తుంది అనుకోండి, కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది దగ్గర నుంచి వస్తుందో? కూర్చున్న వాళ్ళు అంటే నుంచున్నోడి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కూడా. నేను ఎక్స్క్లూడ్ చేసుకోవట్లేదు, నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. చర్చిలో కామన్గా భారం లేదు. మన చర్చ్ అని కాదు, క్రైస్తవుల్లో లేదు. అది దేవుని పట్ల భారం అనేది క్రైస్తవుల సంఘం వచ్చిందంటే, ఈ సంఘానికి భారం ఏంటి? మొదటి బెంచ్లు ఇటుపక్క కూర్చున్నాడు ఒక్కొక్క భారం, అటుపక్క కూర్చున్నాడు ఒక్కొక్క భారం, వెనక బెంచ్లో కూర్చున్నాడు ఒక్కొక్క ఆలోచన, మధ్యలో కూర్చున్నాడు ఒక్కొక్క ఆలోచన, పాటలు పాడేవాళ్ళకు ఇంకొక ఆలోచన, వాక్యం వినేవాడికి ఇంకొక ఆలోచన. వీడి జీవితంలో ఒకళ్ళు ఇంపార్టెంట్,
వాళ్ళ జీవితంలో ఇంకొకళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళ జీవితంలో ఇంకేదో ఇంపార్టెంట్, రకరకాల డిఫరెన్సెస్. కానీ దేవుని సన్నిధిలో ఎట్లుండాలా? ఏకాత్మతో. అవునా కదా? దేవుడు గురించి తెలిసి కూడా దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వకుండా తమ వాదములందు వాళ్ళు ఏమయ్యారు? వ్యర్థులయ్యారు. మీకేం తెలుసు నాకున్న కష్టం ఏంటో? మీరు మాట్లాడతారు కదా అట్లా. నేను ఎంత కష్టంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, ఎంత కష్టంలోంచి నేను దేవుడి దగ్గరకు రాగలిగానో, దేవుడికి మన మీద మెహర్బానీ చేస్తున్నట్టు, మనం రాకపోతే దేవుడికి ఆ రోజు భోజనం దొరకనట్టు మాట్లాడేస్తుంటాం మనం. దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వకుండా తమ వాదముల యందు వ్యర్థులైరి అని ఉంది బైబిల్లో. ఎవడికాడు ఇండివిజువల్గా ఉంటాం మనం సంఘాల్లో. విశ్వాసులుగా మనం ఒక చోట చేరినప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది అయిపోతుంది. ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో ఎలా పనిచేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఎలా పనిచేస్తాడు? ఆత్మ ఐక్యత సంఘంలో ఎలాగొస్తుంది? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటాము, ఎవరు ఆలోచనలు, ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఉంటాము. ఇంకోటితో మనకు పట్టదు, ఇంకోటితో మనకు ఎందుకులే అనుకుంటాము. మన ఆలోచనలో మనం ఉండి మన స్వార్థంగా నేను చేయాల్సిన ప్రార్థన నేను చేసుకుంటాను, దేవుడు నాకు జవాబు చెప్పడు. ఏది నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటాను. ప్రాబ్లం అండి క్రైస్తవ సంఘాల్లో ఇది. నాకేదో ప్రాబ్లం ఉంటుంది, నాకేదో ఇష్యూ ఉంటుంది, నేను సంఘంలోకి వస్తాను, కూర్చుంటాను. నేను కూర్చున్నప్పుడు కూడా నాకు మెయిన్గా ఉంటుంది మైండ్లో అదే ఉంటుంది. నేను చేసే ప్రార్థన, నేను వినే వాక్యం అంతా దేంట్లో వింటుంటాను? ఆ సమస్యలోంచి వింటాను, ఆ సమస్య కోసం వింటాం జరుగుద్ది. దేవుని యొక్క అధికారాన్ని నేను గుర్తుపట్టను, తగ్గించుకోను. దేవుడి దగ్గర నేను పర్సనల్గా ఏం కరెక్ట్ చేసుకోవాలో చేసుకోను. సంఘంలో కూర్చున్నంతసేపు నేను దేని గురించి ఆలోచిస్తాను? నాకు ఈ సమస్యకి దేవుడు ఈరోజు ఎలా జవాబిస్తాడని చూస్తాను. కానీ నాలో ఉన్న ప్రాబ్లమే ఒకవేళ నా జీవితంలో ఈ సమస్య తీసుకొచ్చిందేమో, ఆ ప్రాబ్లం గురించి దేవుడు మాట్లాడితే దాన్ని సరి చేసుకోవాలని వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఆలోచించండి. నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. శోధన ఎందుకు వస్తుంది? ప్రతివాడు వాడి స్వకీయ దురాశల చేత ఏడవబడి శోధనలో పడి పాపంలోకి వెళ్తాడు. అవునా? దేవుడు ఎవడిని శోధించడు, బైబిల్ ప్రకారం క్లియర్ అది. అవునా? నాకేదో సమస్య వచ్చింది, నాకేదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంలో ప్రేయర్లో చర్చిలో కూర్చుని ఈ ప్రాబ్లం దేవుడు ఈరోజు సొల్యూషన్ ఇస్తాడేమో, ఎలా సొల్యూషన్ ఇస్తాడని చెప్పి నేను సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నాను అనుకోండి. నా ఆలోచన లానాలు పెట్టుకుని నాకు సొల్యూషన్ ఆ రోజు కాదు, ఆ వారం రోజుల తర్వాత కాదు, నెల రోజుల తర్వాత, సంవత్సరం రోజుల తర్వాత కూడా రాదు. ఇక ఆయన కృపలో ఇస్తే ఇవ్వచ్చేవో కానీ వాస్తవానికి అయితే రాదు. ఎప్పుడు వస్తుంది? ఈ శోధనలో పడటానికి ప్రభా నా దురాశ ఏమనుందా, నా తప్పేమనుందా, నువ్వు మాట్లాడే దాంట్లో నేను కరెక్ట్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందా అని చెప్పి దేవుని వాక్యాన్ని నా కరెక్షన్ కోసం నేను ఎప్పుడైతే వినిదే నేను సరి చేసుకుంటానో నాకు సొల్యూషన్ వస్తుంది. సంఘానికి 50 మంది ఉంటే 100 మంది ఉంటే 100 మంది 100 ఆలోచనలో ఉంటారు. కానీ 100 మందిలో ఆత్మతో ఏకీభించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఐక్యత లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడు, జరగవు. మీరు ఆది సంఘంలో వాళ్ళు చేసిన ప్రార్థన చూడండి, వాళ్ళందరూ ఏకాత్మతో ప్రార్థన చేస్తారు. ఒకే చోట ఆన్ వన్ అకార్డ్ అని ఉంటుంది వాళ్ళు చేసే ప్రార్థన. అందరూ ఏకాత్మతో ఏకీభించి ప్రార్థన చేశారు. దేవుడు చెప్తున్న మాటని, దేవుడు చూపిస్తున్న దానికి అగ్రిమెంట్లో ప్రార్థన. అందుకే ఏకీభించి అడిగితే, 2-3 ఏకీభించి అడిగితే దేవుడు ఇస్తానన్నాడు. అవునా? అబద్ధం ఆడతాడు దేవుడు? ఆడగా. అంటే ఇవ్వట్లేదంటే కారణం ఏం జరుగుతుంది? అక్కడ ఏకీభావం లేదు, అక్కడ యూనిటీ లేదు. దేంట్లో యూనిటీ? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచనలో యూనిటీ. చేతిలో చేసుకుని కూర్చోవడం కాదు యూనిటీ అంటే. హోలీ స్పిరిట్ లార్డ్ నీలో తప్పు కరెక్ట్ చేస్తున్నప్పుడు, వాక్యం ఎందుకో కరెక్షన్ కోసమే కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు సంఘం యొక్క ఆలోచనలో యూనిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ సంఘంలోంచి శక్తి బయటకు వస్తుంది లోకానికి. గమనించండి ఇది.
ఎవడు చాలా విగ్రహాలు ఉన్నాయి గోడల మీద, గోడలన్నీ విగ్రహాలే. మన హృదయాన్ని కోస్తే మన హృదయంలో అన్ని గోడలు ఎన్ని ఉంటాయో విగ్రహాలు, ఎన్ని రకాల ప్రయారిటీస్ ఇంపార్టెన్సెస్ ఉంటాయి మన జీవితాల్లో. ప్రతి ఒక్కడు ఒక్కొక్క దానికి దూపం వేస్తా కూర్చున్నాం. ఈ పొగ ఎక్కువైపోయింది కానీ దేవునికి వేయాల్సిన దూపం వేయట్లేదు. అక్కడ ప్రాబ్లం. దేవునికి వేయాల్సిన దూపం వేయట్లేదు. ఇజ్రాయేలీల్లో జరిగిన తప్పిదాలండి. కడుపు నిండిన స్థితి, సుఖవంతమైన జీవితం, పేదోళ్ళ గురించి ఆలోచించని జీవితం, గర్వం. ఇది మొదటిదైతే ఎవడు వ్యక్తిగత లాభాలు, వ్యక్తిగత గోల్స్, వ్యక్తిగత ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎవడు వాడు దాని మీద ఉండి ఆత్మ కలిగించు ఐక్యతలో లేకపోవడం ప్రాబ్లము. ఆత్మ కలిగించే ఐక్యత ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచన నువ్వు పక్కన పెట్టి నువ్వు అది వింటే, నా ఆలోచనలు నా పరిస్థితులు నేను పక్కన పెట్టి నేను అది వింటే, సుశీల్ తన ఆలోచనలు పక్కన పెట్టి అది వింటే, ఎప్పుడైతే మన ఆలోచనలు మన పరిస్థితులు పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో వాక్యాన్ని మాత్రమే నేను వినగలిగినప్పుడు నాలో మనలో ఏమొస్తుంది? ఐక్యత వస్తుంది. మనం అట్లా విన్నాం వాక్యం. కొంతమంది అట్టుంటారు, వాక్యం చదువుతాడు ఇంకొకళ్ళంగా చూస్తుంటారు దాడికి అన్నట్టు కదా. మీరు చూడలేదేమో, నేను చూశాను ఒకప్పుడు. దేవుడు కరెక్ట్ చేశాడు నన్ను. అట్లా మీరు చూడండి, నేను చూశాను ఒకప్పుడు. నిజంగా అబద్ధం చెప్పట్లేదు. కొన్ని వాక్యాలు చెప్పగానే ఈరోజు అన్ని ఇస్తున్నాడు ఆడికి ఫుల్గా కొట్టాం మనం, ఫుల్గా ఇచ్చేస్తున్నాడు ఆడికి పడాలి ఎట్లాంటి వాక్యం అనుకుంటాం మనం. పాయింట్ ఏంటంటే దేవుడు మాట్లాడుతున్న అందరితో అన్న విషయాన్ని మనం గమనించుకోం. అది గర్వం. దేవుడు నాతో చెప్పిన మాట అది గర్వం అన్నాడు దేవుడు. ఇది ఆడికి అవసరం అంటే నాకు అవసరం లేదనేగా. వాడు తప్పులో ఉన్నాడు, నేను కరెక్ట్ ఫీల్ అవుతున్నట్టుగా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అంటే నేను వాక్యానికి విరుద్ధంగా అంటే నాకేమొచ్చినట్టు? గర్వం వచ్చినట్టు. అది గర్వం. అది ఈ వాక్యం వాడికి అన్నట్టు మనం ఫీల్ అయ్యామంటే మాత్రం ఖచ్చితంగా గర్వమే అది. దేవుడు అందరిని కరెక్ట్ చేస్తాడు, ఒక్కడిని కాదు. మనకు తెలియకపోవచ్చు అవతల వాళ్ళు ఈ ప్రాబ్లం లేదని. మనలో ఉందన్న విషయం కూడా మనకు తెలియదేమో. జాగ్రత్తగా ఆలోచిస్తే బయటపడతాయి మనలో తప్పులన్నీ. నేను అట్లాంటి కాదని మనకు ఫీలింగ్ ఉందంటే జాగ్రత్త, దేవుడు ఎప్పుడు చూపిస్తాడు నీకు. అబద్ధం కాదండి. నేను కొన్ని విషయాల్లో నేను కొన్ని కరెక్ట్గా ఉన్నానని నాకు చాలా మంచి ఫీల్ నా గురించి. అంటే వేరే వాటిలో పడిపోయిన స్థితుల్లో నాకు బాగా తెలుసు, కానీ ముఖ్యంగా కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను లైఫ్లో అని నేను చాలాసార్లు ఫీల్ అయ్యా. దేవుడు ఆ విషయాల్లో ఎంత వీకో నాకు చూపించాడు ఒకసారి జీవితంలో. ఆయన కృప ఒక్కసారి మన మీద నుంచి పక్కకి వెళ్ళిందంటే మనం దేనికి పనికిరాని, నా పరిస్థితి చెబుతున్నా, దేనికి పనికిరాని వెధవనైపోతాను మనం. దేవుని కృప ఉంది కాబట్టి కొన్ని విషయాలైనా నేను గట్టిగా నిలబడగలిగా. కొన్ని విషయాలు వీక్నెస్ ఉన్నా చాలామందికి అది ఉంటుంది. నాలో ఇట్లాంటిది లేదు, నేను అట్లాంటి కాదు, నాలో ఇట్లాంటివి జరగవు. అబ్బాయి ఇట్లాంటి విషయంలో అయితే మాత్రం సమస్య లేదు, నేను అట్లాంటి కాదంటాం. మిగతా ఏవో కానీ అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. అట్లాంటి భ్రమలో ఉంటే దేవుడు చూపిస్తాడు ఎప్పుడో చోట మనం ఎక్కడున్నాం అనేది. విగ్రహాలండి, నీ జీవితంలో ఏది ఇంపార్టెంట్ అది నీకు విగ్రహం. ఒకవేళ పిల్లలు ఇంపార్టెంట్ అయిపోతే మన హృదయాన్ని కోస్తే గోడల మీద ఎవరు కనిపిస్తే, ఎవరు బొమ్మలు కనిపిస్తాయి? పిల్లలు బొమ్మలు కనిపిస్తాయి. ఇది భార్యాభర్త జీవితంలో చెప్పట్లా. భార్యాభర్తలు అట్లానే ప్రేమించుకోవాలి, దేవుడు అంతే చెప్పాడు. భార్యాభర్తలు ఎక్స్క్లూడ్ చేశాడు. భార్యాభర్తల రిలేషన్ దీంట్లో. భార్యాభర్తలు అనేవాళ్ళు దేవుడు ఎలాంటి రిలేషన్లో ఉండాలో భార్యాభర్త కూడా అట్లాంటి రిలేషన్లో ఉండాలి. తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏ బొమ్మలు కనిపిస్తే లోపల? భార్య బొమ్మ కనిపిస్తే దేవుడు ఆనందపడతాడు, భర్త బొమ్మ కనిపిస్తే దేవుడు ఆనందపడతాడు. భార్యాభర్తల విషయంలో ఈ ప్రాబ్లం లేదు. మిగతా దాంట్లో ఏ ఇమేజ్ అయినా ఉన్నా కానీ దేవుడు తప్పించి ఇంకా ఏ బొమ్మ ఉన్నా కానీ నీ హృదయంలో యేసు ప్రభువుని తప్పించి. గమనించండి, గాడ్ విల్ నెవర్ షేర్ హిస్ ప్లేస్. ఆయన స్థానాన్ని దేవుడు షేర్ చేసుకోడు ఎవరితో. ఉంటే ఆయన ఉంటాడు, అవతల దాన్ని తీసేస్తాడు.
అవతలదే ఉండాలని మీరు బలంగా కోరుకుంటే ఆయనైనా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. జీవితంలో జరుగుతుందండి. మనం దేవుడితో పాటు దేన్ని ఎక్కువ ప్రేమించామనుకోండి, నేను మళ్ళీ చెబుతున్నాను, భార్యాభర్తల రిలేషన్కి ఇది వర్తించదు. భార్యాభర్తల రిలేషన్ కాకుండా దేవుడి కంటే, దేవుడితో పాటు, దేవుడికి సమానంగా లేదా దేవుడి కంటే ఎక్కువగా మన జీవితంలో ఎవరినన్ను ప్రేమించినా, దేనన్ను ప్రేమించినా ఉంటే వాళ్ళని ఉంటారు, లేదా దేవుడని ఉంటాడు. దేవుడు ఉండటానికి ప్రయత్నం చేస్తాడు, వాళ్ళని తీసేయడానికి ట్రై చేస్తాడు. నాకొద్దు వాళ్ళే కావాలని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళని ఉంచేసి దేవుడు వెళ్ళిపోతాడు. దేవుడు తన స్థానాన్ని ఎవరితో పంచుకోడు. మీ హృదయంలో ఉంటే దేవుడు ఉంటాడు, లేకపోతే ఇంకెవరైనా ఉంటారు. భార్యాభర్తల విషయంలో ఇది ఎందుకు అవ్వదంటే, భార్యాభర్త ఇద్దరు ఒకటే శరీరం, ఇద్దరు వేరే వేరే వ్యక్తులు కాదు. పెళ్ళైన తర్వాత ఇద్దరు ఏమవుతారు? ఏక శరీరాలు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒక యూనిట్ దేవుడి కింద, ఒక వ్యక్తి కింద దేవుడికి. సో వాళ్ళిద్దరు మనుషులు కాదు. నీవు కాక వేరే ఏ వ్యక్తి ఉన్నా కానీ నీ హృదయంలో, యేసుప్రభు కాకుండా ఎవరున్న వ్యక్తి కానీ ఎటువంటి ఏదున్నా కానీ అది విగ్రహమే, అది విగ్రహారాధన అయిపోతుంది. గమనించండి, ఇజ్రాయేలీయులు చేసిన పాపాలు. కళ్ళు మూసుకుందాం ఒకసారి, కళ్ళు మూసుకుందామా? ఒకవేళ దేవుడు తినటానికి నీకు సమృద్ధి ఇచ్చాడేమో,